క్యాన్సర్ రావటానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు క్యాన్సర్ రావటానికి కారణాలు రెండు ప్రధాన కారణాలని మనం గుర్తించాం. ఒకటి మన శరీరంలో ఉండే జీన్స్, అంటే ప్రతి ఒక్కరికి మన లక్షణాలు కానీ మన ఆకృతి కానీ అలాగే ఐడెంటిటీ, మనం చేసే ప్రతి పనిలోని మన శరీర తత్వం బట్టి క్యాన్సర్లు వస్తాయి. దానిలో ఉండే జీన్స్, ఆ డిఎన్ఏ, ఇవన్నీ కూడా వాటి డెలికసీ వల్ల పేరెంట్స్ నుంచి పిల్లలకి, ఫ్యామిలీస్ నుంచి అలాగే మనవలకి, ఇలాగా జీన్స్ ద్వారా మన లక్షణాలు ఎలాగ వస్తాయో అలాగే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అలాగే ఫ్యామిలీస్లో ఉండే డిసీజెస్ కూడా పిల్లలకు వస్తాయి. ఎప్పుడైతే డిఫెక్టివ్ జీన్స్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్లో ఉన్నాయో వాళ్ళకు వచ్చిన డిసీజ్ అని ఇంచుమించు పిల్లలకి సంక్రమిస్తాయి. అలాగే ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ అందరూ ఒక రకమైన ఆహారపు అలవాట్లు, ఒక రకమైన ఆహారపు లోటుపాట్లు, ఆ న్యూట్రిషనల్ డిఫెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువగా కొన్ని రకాల ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వల్ల అవ్వచ్చు. అలాగే ఆ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఫ్యామిలీ అంతా కూడా అదే ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఫ్యామిలీ అందరిలో ఎక్కువ మందికి అదే రకమైన క్యాన్సరు, అదే రకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆహార నియమావళిలో మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషక పదార్థాలు అవ్వచ్చు, అలాగే పోషక పదార్థాల లోపాలు అవ్వచ్చు, బాడీలో ఉండే రెసిస్టెన్స్ కెపాసిటీ అవ్వచ్చు, మనకున్న హ్యాబిట్స్, ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కో హ్యాబిట్ని అలవాటు చేసుకుంటారు. ప్రధానంగా మనం నోటీస్ చేసింది ఏంటంటే టొబాకో పొగాకుని ఏ విధంగా శరీరంలోకి ఎంటర్ అయినా అది ఇంచుమించు అన్ని అవయవాల్లో క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్స్లో కొన్ని రకాల కెమికల్స్, అది ఆ కెమికల్ ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయిన గ్యాసెస్ కానీ, వాటి నుంచి రిలీజ్ అయిన పొల్యూటెడ్ వాటర్ కానీ, ఆ వేస్ట్ కానీ మిగిలిన జలాల్లో కలిసిపోయి దాని ద్వారా చుట్టుపక్కల ఉండే గ్రామంలో కానీ అలాగే సిటీస్లో కానీ ఆ ప్రజలకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కల్పిస్తాయి. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్, ప్లాస్టిక్స్లో కొన్ని కెమికల్స్, అలాగే వాటిలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, అవి ప్రొడ్యూస్ చేసే గ్యాసెస్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. ఈ ఇండస్ట్రియల్ నుంచి వచ్చే యాస్బెస్టాస్ తీసుకుంటే యాస్బెస్టాస్లో వెరీ 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 ఫైన్ ఫైబర్స్ ఉంటాయి. ఆ యాస్బెస్టాస్ ఫైబర్స్ని కనుక మనం పీల్చుకుంటే ఆ ఫైబర్స్లో ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయ్యి ఊపిరితిత్తుల ద్వారా ఊపిరితిత్తులకు క్యాన్సరు, అలాగే మీసోథెలియోమా అనే వ్యాధి ట్యూమర్స్ ఉదరకోశంలో కానీ పొట్టలో కానీ ప్రొడ్యూస్ అవుతాయి. యాస్బెస్టాస్ ఇండస్ట్రీయే కాకుండా ఈ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీస్ అంటూ చాలా ఉన్నాయి. ఈ షిప్ బ్రేకింగ్లో కూడా చాలా కెమికల్స్ రిలీజ్ అవుతాయి, దానిలో యాస్బెస్టాస్ కూడా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, కార్మికులు, అలాగే ఫ్యామిలీస్, చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీస్ అందరికీ కూడా ఏదో విధంగా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మనం తీసుకునే ఆహారంలో కొంతమంది ఏం చేస్తారంటే ఆకలి తగ్గటం కోసం పనిచేసేవాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన ఫ్యామిలీస్లో ఫుడ్ హ్యాబిట్స్, మనం మంచి ఆహారాలు తీసుకోవాలన్నా డబ్బు లేకపోవడంతో ఎంతో కొంత కాంప్రమైజ్ తోటి ఈ న్యూట్రిషనల్ డిఫెక్ట్స్ వచ్చి వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ కెపాసిటీ తక్కువగా ఉండటం వల్ల ఈ కెమికల్స్ ఎక్స్పోజ్ అయ్యి బాడీలో రెసిస్టెన్స్ కెపాసిటీ తక్కువగా ఉండి క్యాన్సర్స్ ఎక్కువగా శరీరంలో పెరగడానికి, ఎక్కువ క్యాన్సర్ రావడానికి కూడా ఒక కారణం. అలాగే కొన్ని న్యూట్రిషన్స్ లైక్ వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ రావటం వల్ల వీళ్ళకి జీన్స్లో ఏ విధంగా అన్న డిఫెక్ట్స్ ఏర్పడితే ఆ డిఫెక్ట్స్ నార్మల్గా శరీరంలో ఉండే కణాలు వాటికి అవి హీల్ చేసుకుంటాయి, అంటే మానిపోవటానికి కారణమవుతాయి. ఎప్పుడైతే ఆహారంలో డిఫెక్ట్స్ కానీ విటమిన్ డిఫెక్ట్స్ ఉంటాయో ఆ జెనెటిక్ హీలింగ్ లేకుండా వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి. మనం బయట ఎక్కువగా తిరిగి సన్ రేస్లో అవ్వచ్చు, అలాగే రేడియేషన్ ఎక్స్పోజర్స్, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఎవరైతే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారో ఈ రేడియేషన్ వల్ల చర్మానికి సంబంధించిన క్యాన్సర్లు, అలాగే కండరాలకి సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఈ యుద్ధాల్లో వాడే న్యూక్లియర్ వెపన్స్ వల్ల మనకి ఈ జపాన్లో జరిగింది ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. హీరోషిమా, నాగసాకిలో చాలామందికి చర్మానికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చి బాధపడి చనిపోయారు. అలాగే రేడియేషన్ యూనిట్స్లో ఐదర్ మెడికల్ అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ రేడియేషన్లో కూడా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. Like and subscribe Eagle Health and Beauty.